నాకు బైబిల్ భాషలో అతిపెద్దగా నచ్చే ఒక మంచి పదం ఏంటంటే ఉజ్జీవం. హల్లెలూయా. ఉజ్జీవం అనే దాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని తన మహిమ కలిగిన సంఘంగా చూడాలని ఆశపడుతున్నారు. అవునా కాదా చెప్పండి? ఆమేన్. తన మహిమ అంటే తన అందం, తన వెలుగు, తన దగ్గర ఉన్న ప్రకాశవంతమైన ఆ గొప్ప లక్షణం ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకోసం సంఘంలో ముడతలున్నా మచ్చలున్నా ఆయన వాక్యం అనేటటువంటి నీటి ప్రవాహంతో సంఘానికి సౌందర్యాన్ని తీసుకొచ్చాడు, కడిగి ఉదక స్నానం చేసి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యముతోనే ఉదక స్నానం చేశాడు. ఉదక స్నానం చేసి ఏం చేశాడు? ఫ్యాన్ ఆపేనన్న, ఫ్యాన్ స్టాప్ చేశాడు. ఉదక స్నానం చేసి ఏం చేశాడు? దాన్ని పరిశుద్ధపరిచాడు, దాన్ని అందాన్ని మెరుగుపరిచాడు. హల్లెలూయా. మనం ముఖం జిడ్డుగా ఉంటే ఎలాగైతే కడుక్కుంటాం అలా. సో యేసు ప్రభు వారు ఏంటట? మహిమ కలిగిన సంఘంగా సంఘాన్ని తన రెండవ రాకడలో చూడాలని ఆశ పడుతున్నాడు. అవునా? ఆ మాట దగ్గర ఆగుదాం. మరి మీ 3 రోజుల అద్భుతమైన ఈ ఉజ్జీవ కూటాలు దేవుడు తన ఆత్మచేత నడిపించాడు. పిల్లలు చక్కగా ఆరాధన చేశారు. నేను ఆత్మవశుడిని అయ్యాను. 3వ దినంకి వస్తారా, 2వ దినంకి వస్తారా, మొదటి దినంకి వస్తారా మీరు మాట్లాడడానికి మీ ఇష్టమేనండి. పాస్టమ్మ గారు నా ముందు ఒక బాల్ పెట్టారు, నా కోరికకి వదిలేశారు. గురువారం ఏమో ఆపరేషన్ పోవాలి, శుక్రవారం రాటకావద్దు, శనివారం రాటకావద్దు, ఆదివారం ఏదో బాధపడి వెళ్దాంలే. అమ్మగారు మీరేమైనా మాట్లాడతారా రేపు ఆదివారం అని మా మేడం గారికి అడిగితే వెళ్ళండి పర్వాలేదు అని ఆమె ఆదివారం ఎక్కడికి వెళ్ళక ఇష్టపడను. కొద్దిమంది సంఘం అయినా సరే సొంత సంఘం ఉండక ఇష్టపడతారు. వెళ్ళండి నన్ను ఆమె కూడా చెప్పడంతో దేవుని యొక్క అనుగ్రహం అయిపోయి మీ మధ్యకు రావడం జరిగింది. హల్లెలూయా. మా పెద్ద అబ్బాయి నేను వచ్చా. ఆహ్వానించినందుకు అమ్మగారికి అలాగే మీ అందరికీ పిల్లలకు ప్రభునందు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మీ ఆశలను, ఎందుకంటే ఇట్స్ సమ్ టైమ్ వెరీ హార్డ్ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ ద మీనింగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్, బట్ ద హార్ట్ ఆఫ్ ద డిజైర్ ఆఫ్ అవర్ హార్ట్, మన హృదయ కోరికలను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆ కోరికలు నెరవేర్చే దేవుడు. నేను కోటీశ్వరుని కానిన సంగతి మీ అందరికీ తెలుసు. యేసయ్యలో కోటీశ్వరుని. హల్లెలూయా. కానీ పిల్లలు ఇందాక ఆరాధన చేస్తూ మాతో మాట్లాడు దేవా అని ఆ కోరిక ఉందే, నిజంగా దేవుడు ఈరోజు మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నేను నా ప్రసంగ ధోరణను ప్రారంభించే ముందు ఒక మాట చెప్తా మీకు. 14వ తారీఖు శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో మా పెద్ద అబ్బాయి నేను, బాబు 10th క్లాస్కి వచ్చాడు, 14 years దాటినాయి, 15లోకి వచ్చినాడు. వాడే బండి డ్రైవ్ చేస్తున్నాడు. సాయంత్రం పూట ఆవేళ దీపావళి ఖాళీగా ఉంది రోడ్ అని బండిచ్చి తోలుతూ ఉంటుంటే, డాడీ మనం చర్చ్ ఎప్పుడు కడతాం, హౌస్ ఎప్పుడు కడతాం అని ప్రశ్న వేశాడు. నీకెందుకు నువ్వు చదువుకోకుండా, నువ్వేదో చదువుకోకుండా నీకెందుకు అయ్యా ఈ ప్రశ్న అని అనుకున్నాను లోన. కట్టాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న సంగతి నాన్న, దేవుడే కడతాడులే. వాడి భాషలో ఏంటి, దేవుడు కడతాడు కానీ నువ్వెప్పుడు ప్రారంభిస్తావు. చూసారా, చిన్న పిల్లోడు నాతో వాడు చిన్న పిల్లోడైనా నా రక్తమే కదా.
నా తాలూకు జీన్సే కదా, ఏమండి, జీవకణాలు నాయే కదా, నా రక్తమే కదా, నా రక్తం నాతో మాట్లాడుతుంది. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. దావీదు సాతాను తనని ఇబ్బంది పెట్టినప్పుడు, తన దగ్గర ఉన్న అవన్నీ తీసుకెళ్ళిపోయినప్పుడు, నిరుత్సాహ స్థితిలో ఉండేటప్పుడు దావీదు తనకు తాను ప్రోత్సాహపరుచుకున్నాడంట. ఎప్పుడైనా గొప్ప కార్యం, ఉజ్జీవం అనేది మనము పట్టు వదలకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిసారిగా మనం దేని కొరకైతే తలపెడుతున్నామో, ఏ కార్యం కొరకు తలపెడుతున్నామో, ముందు తలపెట్టిన దాన్ని పట్టు వదలక నిరుత్సాహపు స్థితిలో మనకు మనమే బలపరుచుకోవాలి. వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి. హల్లెలూయా. ఇన్ ద లార్డ్. మొదటి సమయాల గ్రంథం 30:16 ఉంటుంది ఆ మాట. అది కాదు మన ప్రసంగం. ఇప్పుడు మాట్లాడుతూ ఇన్ని లక్షలు ఖర్చు అవుతాయి నాన్న అని చెప్తే వాడు అన్నాడు, అమ్మ దగ్గర చైన్ ఉంది కదా, అమ్మే ఫస్ట్ ఏటట లేవట్రా బంగారు మమ్మీ మాట్లాడు, ఫస్ట్ అమ్మాయి. ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, అమ్మ దగ్గర చైను అమ్మాయి. అలా వాళ్ళ అమ్మంటే కోపం కాదు వాడికి. ఇంటికి వచ్చి, ఏమైనా నీ చైన్కి గాలి వచ్చింది అన్న నేను అంటే, దేవుడి కొరకైతే అమ్మేయండి అన్నది ఆవిడ. హల్లెలూయా. అంటే పని ప్రారంభించడం మనకు తెలియదు, కానీ పని ప్రారంభిస్తే మన చేయి, చిన్న చేయి, అతి పెద్ద చేయి అయిన దేవుని చేయి మన చేతితో మిళితం అవ్వాలంటే మన దగ్గర ఉన్న అతి చిన్న దానితో పని ప్రారంభించడం అనేది మనం నేర్చుకోవాలి, పెద్ద పని కొరకు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూద్దాం. 18వ అధ్యాయం 41 నుండి అనుకుంటా. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మెల పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా, వాడు మెరక ఎక్కి పార చూచి ఏమీ కనబడలేదనగా, అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకున్నట్లు నీ రథము సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఇశ్రాయేలునకు వెళ్లిపోయిను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ మాటలు ఈ రోజున ఇక్కడ మహా అద్భుతం జరిగేటట్టు చేయండి. ఈ దాసులను బలహీనంగా ఉన్న తండ్రి బలపరచండి. ఇగో నా ప్రభువా, మా ఆశలు నెరవేర్చండి. ఆత్మీయ ఆకలి తీర్చండి తండ్రి. సంఘాన్ని దర్శించండి, బంధించండి, బలపరచండి, స్థిరపరచండి, విశాలపరచండి, విస్తృతపరచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లించుకుంటూ యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను. ప్రధానంగా ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా, మోపైన వాన కురిసింది. మోపైన వాన కురిసింది. ఈ మోపైన వాన కొరకు ఏలియా అనే ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మోపైన వాన ఒక చిన్న మేఘంతో ప్రారంభమైంది. హల్లెలూయా. నేను బాబు నాతో మాట్లాడినప్పుడు ఇది దైవిక స్వరమా, మానవ స్వరమా అని దేవుని చిత్తాన్ని
కనిపెట్టడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 6:30 అంటే మా పాప పుట్టినరోజు, ఆ రోజు కొత్తూరులో అట్నుంచి వస్తున్నాం. ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నాను. ఆ రాత్రి రెండు మీటింగ్స్ చేశాను. ఆ మీటింగ్స్లో ఒక బ్రదర్ ఏమన్నాడంటే, మీ దగ్గర ఉన్న దానితో ప్రారంభించండి. ఇటట మీ దగ్గర ఉన్న దానితో ప్రారంభించండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని మాట్లాడి. ఇప్పుడు మాకు ఇంచుమించు మేము బిల్డింగ్ కట్టాలన్నా మాకు 40 లక్షలు ఖర్చు అవుతుంది. 2 అంతస్తుల బిల్డింగ్ వేసుకుంటే, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 2 అంతస్తులు వేసుకుంటే 40 లక్షలు ఖర్చు అవుతుంది మాకు. సరే, అది పక్కన పెట్టండి. అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ చెప్తున్నాను. మీకు కూడా మందిరం అవుతుంది కదా, అది సామాన్యమైన మాట కాదు కదా. ఒక పెంకుటిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితులు మనలో చాలామంది ఉంటాయి. కానీ అంత పెద్ద కార్యం అనేది మన చేతులతో జరిగేది కాదు, దేవుని చేతులతో జరిగేది. కానీ దేవుడు ఎలా చేస్తాడో తీసుకొచ్చి మీకు చూపించాలన్న ఆశ నాకు ఈరోజు ఉంది. అదే ఆశ నేను నమ్ముతున్నాను, అదే నమ్మకం నా పట్ల కూడా నమ్ముతున్నాను. ఏం జరుగుతుందంటే, ఇక్కడ వాన వచ్చే ముందు కొన్ని సూచనలు కనబడతాయి. హల్లెలూయా. వాన వచ్చే ముందు ఏంటి కనబడతాయి? సూచన. ఈ ఏలియా ప్రవక్త తన అసిస్టెంట్కి చెప్తున్నాడు, అరే సముద్రం నుంచి మేఘం వస్తుందో లేదో చూడరా కదా. ఈయన ఏమంటున్నాడు? ఒకటోసారి వెళ్ళాడు, గురువు గారు రాలేదండి, గురువు గారు రాలేదు, గురువు గారు రాలేదు. ఇలాగెన్ని సార్ నువ్వు నాకు అస్తమానం వచ్చి చెప్పమాక 7 మార్లు వెళ్ళి చూసుకొని రా. 7వ మారు రాకపోతే నా దగ్గరకు వచ్చి అడుగు అని చెప్పేసి ఈ అసిస్టెంట్ గారికి చెప్తుంటే, ఆయన అలాగే 7 మార్లు చూడడం మొదలుపెట్టాడు. 7వ మారుకి అతిపెద్ద మేఘమేం కాదు, కానీ అది చాలా మనిషి చెయ్యంత మేఘం వచ్చింది. చూడండి, ఈ చెయ్యి ఎంత, ఈ చెయ్యి ఎంత, ఈ చెయ్యి ఎంత ఉంటుందమ్మా. మన సముద్రంలోంచి ఇలాంటి చిన్న మేఘం అంత సావకుడికి ఎలా కనపడిందో తెలియదు మరి. హల్లెలూయా. కానీ ఈ చెయ్యి అతి చిన్నది, ఈ చెయ్యి అతి చిన్నది, కానీ అతి పెద్ద వర్షానికి కారణమైన చెయ్యి ఈ చెయ్యే. హల్లెలూయా. చాలా మంది దేవుడి మీద భారమైన, దేవుడి మీదే భారం వేస్తాం అంటున్నాం, దేవుడి మీదే భారం వేస్తాం. కానీ మనిషి చెయ్యి కూడా దేవుని చేతితో జతపరచబడినప్పుడే ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చేయి మానవుని చేతితో పని చేయడానికి ఇష్టపడుతుంది అప్పుడు. హల్లెలూయా. అయితే ఈ వర్షం అనేది మేఘము, గాలి, నీరు, మెరుపు, ధ్వని, అలాగే కాంతితో కూడుకున్నది. ఇవన్నీ ఉంటాయి వర్షం వచ్చినప్పుడు. అవునా కాదా? చెప్పరా? ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ముందు ఈయన మేఘం చూడలా, ముందు ఈయన మేఘం చూడకుండానే వర్షం వస్తుందన్న ధ్వని వినబడుతుంది ఆయనకి. హల్లెలూయా. వర్షం వస్తుందన్న ధ్వని వినబడుతుంది. అదేంటట చెప్తున్నాడు ఆహాబు రాజుతో, ఏమయ్యా రాజుగారు, మీరు అర్జెంటుగా రథమెక్కి వెళ్ళిపోండి, గొప్ప వర్షం రాబోతుంది, నువ్వు వెళ్ళు అని ఆహాబు రాజుతో ఈ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటట? విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఏంటట? ధ్వని పుట్టుచున్నది. మొదటగా శబ్దాన్ని వినాలి. శబ్దం దేవుని అతిపెద్ద ఉజ్జీవ లేక ఆత్మ కార్యం జరగాలి అంటే మొట్టమొదటిసారిగా మన జీవితంలో ఒక స్వరము వినబడాలి. హల్లెలూయా. అది దైవిక స్వరమై ఉండాలి. హల్లెలూయా.
నేను నా పిల్లోడు మాట్లాడేది దైవిక స్వరమా కాదా అని ఆలోచన చేసినప్పుడు 2 సేవకుల ద్వారా 3 సేవకుల ద్వారా ఇది దైవిక స్వరమే అని అనిపించినప్పుడు నేను విశ్వాసంతో ముందుకు అడుగు వేయడానికి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. హల్లెలూయా. అలాగనే ఈ మందిరము కూడా ఒక దేవుని స్వరంతో ప్రారంభించబడిందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకని ఏ మానవ స్వరముతో పని ప్రారంభించబడలేదు. అంత మందిరం కూడా మనందరం కూర్చోడానికి, ఆరాధన చేయడానికే. హల్లెలూయా. రాజ్యాలు ఏలడానికి కాదు, దేశాలని ఏలడానికి. దాంట్లో దేవుడు కూర్చోడానికి, మనం కూర్చోడానికి. హల్లెలూయా. మనతో పాటు మన కుటుంబీకులు, గ్రామస్తులు అందరూ వచ్చి కూర్చోవడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవునిలో ఎదగడానికి, దేవుని సన్నిధిలో నాటబడడానికి, ఎదగడానికి, పెరగడానికి, అభివృద్ధి చెందడానికి, ఫలించడానికి అనువైన దేవుని సన్నిధి అది. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. అంటే చూసి ఏంటి దేవుడు మా పాస్టర్ గారు వచ్చి మాకు వేస్తున్నారు అనుకుంటున్నారా? మాకు ఇంకేం పని ఉంది? మేము పొలంలోకి వెళ్ళి గడ్డి కోసం వచ్చి తీసుకొచ్చి మీకు మేపడమే కదా. గొర్రెలకి మేపడానికే కదా గొల్లోడు ఉంటాడు. ఏమ్మా, గొర్రెలకి మేపడానికైనా గొల్లోడు. హల్లెలూయా. మీకు చిన్న ఈ బ్యాచ్ ఇటుకేసి కూర్చుందా? హల్లెలూయా. రైట్, ఏం పర్లేదు. అయితే ఇప్పుడు వినండి, ఒక దైవిక స్వరం, ఏ ప్రాఫిటిక్ వాయిస్ మస్ట్ బి హెర్డ్. ఇదిగో ఎందుకో ఆరంభమైంది, మళ్ళీ వచ్చింది. ఇది కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటాది. ఆ ప్రవక్తకి ఆ మరియమ్మ కాలానికి ఏటి సంబంధం? మరియమ్మ అప్పుడు పుట్టలేదు. ప్రవక్త ఏమో యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు, శిశువు పుట్టాడు అని ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచన ఆధారంగానే యేసు ప్రభు జీవితంలో ప్రవచనాల నెరవేర్పు కలిగిన జీవితం యేసు ప్రభు జీవితం. హల్లెలూయా. సంఘానికి కూడా ప్రవచనాల నెరవేర్పు ఉండాలి. ఎందుకంటే దేవుడు సంఘాన్ని మహిమ కలిగిన సంఘంగా ఎలా చేశాడంటే, ఆయన తన వాక్యం అనే వాక్యముతో ఉదక స్నానం చేశాడు సంఘానికి. నేటి సంఘానికి మోపైన దైవిక స్వరం కావాలి, బలమైన దైవిక స్వరం కావాలి. సమయం అసమయాలు చూడకుండా ఆయన స్వరాన్ని వింటూనే ఉండాలి. ఎంతగా దేవుని యొక్క వాక్యము చేత సంఘం నింపబడుతుందో అంతగా దేవుని మహిమను తను కలిగి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి మనం సిద్ధంగా లేకపోతే మనం తన మహిమను ప్రకాశింపజేసే స్థితిలో లేకపోతే మనము ఒక విధమైనటువంటి మరి గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది సంఘానికి. కాబట్టి ఈ భూమి ఏమైపోద్దో, ఆకాశం ఏమైపోద్దో దేవుడు ఏం భయపడటం లేదు. ఆకాశము భూమి లయమైపోతాయి, కానీ శాశ్వతంగా ఉండేది దేవుడితో సంఘమే. హల్లెలూయా. కాబట్టి సంఘాన్ని దేవుడు తన మాటతో సంధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే ఈ ధ్వని పుట్టింది. ఈ ధ్వని ఏ ధ్వనో తెలుసా? అపోస్తలులు కాలాల్లో 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, వాళ్ళు ఒకే మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, మనస్సు కలిగి ప్రార్థన చేసేటప్పుడు వారి మీదకి పరలోకము నుండి, ఆకాశము నుండి బలమైనటువంటి వీచు గాలి యొక్క ధ్వని విన్నారు వాళ్ళు. హల్లెలూయా. గాలి ఎలాగొచ్చింది? పెద్ద శబ్దముతో ఆ ఇంట్లోనికి వచ్చింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. బలమైన ధ్వని వంటి గాలి, బలమైన ఎయిర్, సౌండ్ ఇన్ ఎయిర్, నాయిస్. ఆ బలమైన ధ్వని, గాలి ధ్వని రూపంలో రాగానే ఆ శబ్దం వాళ్ళు విన్నారు. హల్లెలూయా. ఆ శబ్దం వాళ్ళు విన్నారు. గాలి అనేది పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఇదంతా కూడా ఉజ్జీవం అనేది తన ఆత్మ ద్వారే
వస్తుంది. ఈ ఉరుములు, మెరుపులు, కాంతి, ఈ మేఘము, ఈ గాలి పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు సాదృశ్యంగానే ఉంది. దేవుని ఆత్మ కార్యమే గొప్ప కార్యాలు, దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే గొప్ప కార్యాలు చేస్తాడు. మన బలం వల్ల కాదు, మన శక్తి వల్ల కాదు, కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఈ ధ్వని విని వాళ్ళు ఏం చేశారంటే బలం పొందుకున్నారు. హల్లెలూయా. అప్పుడు వారు భాషల్లో మాట్లాడి వాళ్ళు గొప్ప శబ్దం చేశారు. వాళ్ళందరూ భాషలతో మాట్లాడి గొప్ప శబ్దం చేయగా ఈ శబ్దమేమో అని ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడగా ఎవరెవరో ఎన్నెన్నో మాట్లాడినారు సంఘాన్ని గూర్చి. కానీ అప్పుడు పేతురు ఆ 11 మందితో లేచి మాట్లాడితే ఆ శబ్దమే 3000 మందిని రక్షించగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము శబ్దం చేయాలి, శబ్దాన్ని వినాలి. ఆది యందు దేవుడు వాక్యమైనను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అనగా శబ్దం, వర్డ్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, మూగుడుగా ఉంటే శబ్దం వస్తుందా? ఇప్పుడు హల్లెలూయా, ఆ శబ్దం అర్థమైందా? అది శబ్దం అంటే వాక్యం, వాక్యం అనేది శబ్దం. అయితే ఆ పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని మనం వినాలి, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి. హల్లెలూయా. రెండవదిగా ఈ సేవకుడు చెప్తున్నాడు, ఏలియా నువ్వు వెళ్ళి చూడు అని అంటున్నాడు. ఏంటట? చూడు, చూడు అని అంటున్నాడు. రెండవదిగా ఏంటట? చూచే అనుభవాన్ని సంఘం కలిగి ఉండాలి. మొదటిగా దేవుని స్వరాన్ని వినాలి. రెండవదిగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూచే అనుభవంలో సంఘం ఎదగాలి, ఉండాలి, ఎదగాలి. పరలోకపు ఆశీర్వాదాలు చెవికి, కంటికి, నోటికి ముడిపెట్టేశాడు దేవుడు. పరలోకపు ఆశీర్వాదాలు చెవికి, కంటికి, నోటికి ముడిపెట్టేశాడు దేవుడు. చూడు, చూస్తున్నా, 6 సార్లు చూసేసరికి దేవా నువ్వు నిజంగా కార్యం చేస్తావా? ఒక్క మేఘం కూడా రాలేదు. 4 దిక్కులు చూస్తా, ఒక్క మేఘం కూడా రాలేదే. మరి వానలా కురుస్తుంది, వర్షం ఎలాగొస్తుంది? భూమి అంతా ఎండిపోయింది 3.5 సంవత్సరాలు. పశువులు, పక్షులు, మనుషులు అందరూ బాధపడుతున్నారు. ఇదిగో ప్రవక్త ఏమో చెప్పాడు. ఎలా చెప్పాడంటే తను వినగలిగింది, తను చూడగలిగింది చెప్పగలిగాడు. హల్లెలూయా. ఆ సేవకుడు వెళ్ళి ఆఖరికి 7వసారిగా చిన్న మేఘం ఒక మనిషి చెయ్యంత చూచాడు. ఆయన మనిషి చెయ్యంత మేఘాన్ని చూచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ 46వ వచనంలో ఏంటంట? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. చివర్లో ఎవరి హస్తం తోడయ్యింది? దేవుని హస్తం. అంతేనా? దేవుని హస్తం తోడైంది. అంటే దేవుని హస్తము మొట్టమొదటిగా బయలుపరచబడదు, కానీ దేవుడి హస్తము బయలుపరచబడ్డానికి ముందు నువ్వు దైవిక స్వరాన్ని విని దేవుని జ్ఞానాన్నో ప్రత్యక్షతనో నువ్వు చూడగలిగినప్పుడు దాన్ని బట్టి నువ్వు మాట్లాడితే దేవుని హస్తము కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అమ్మగారు ఎప్పుడు కూడా మేము ఈ ప్రార్థన ప్రారంభించామండి, మీరు ఏదో రకంగా సహాయం చేయాలనే క్వశ్చన్ ఎప్పుడు అనలేదు నాకు. అయ్యగారు మరి ఇది టైమా కాదా, ప్రారంభించడానికి ఇది సమయమా కాదా, అలాగ అడుగుతుంది. ఎప్పుడు కూడా తన డబ్బుల కోసం ఎప్పుడు నాకు ఫోన్ ఎప్పుడు చేయలేదు. ఎంతవరకు
వాళ్ళ పిల్లలు కూడా నాకు ఎంతవరకు పోవచ్చు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, అరే మీరు జూనియర్ బ్యాచ్, నా పిల్లలు నాతో పోటీకి రాకండి, మాది బ్యాచ్, మా సీనియర్ బ్యాచ్, మీరు అలాగే ఎదగాలి, అలాగే ఎదగండి, మాతో పోటీ రాకండి, మాకు ఎదురు రాకండి అని చెప్పి వాళ్ళ లెవెల్స్లో వాళ్ళని దేవుడు ఎదిగింపజేస్తూ, ఏదైనా పరిచయం కూర్చున్న మాట్లాడాలంటే అమ్మాయి చెప్తారు నాతో, మీరు ఎవ్వరూ కూడా మాట్లాడదు, పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎప్పుడూ నాకు ఫోన్ చేయలేదు ఇంతవరకు, నేను కూడా వాళ్ళకి ఫోన్ చేయలేదు, జస్ట్ టచ్లో ఉంటారు అంతే, నాన్న అలాగున్నారు ఏంటి అని మాట్లాడారు. వారు దైవిక స్వరాన్ని వినడానికే ఇష్టపడతారు, కానీ ఆలోచన అడుగుతారు, సలహా అడుగుతారు. అది వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్ హ్యాబిట్, చాలా మంచి లక్షణం, అది చాలా గొప్ప లక్షణం. అయితే ఈ ఏలియాతో దేవుని హస్తం ఉంది కాబట్టి గొప్ప వర్షం కురిసింది. హల్లెలూయా. ఈ వర్షంలో లక్షణాలు చెప్పాను కదా మీకు. ఒకటి, గాలి ధ్వని. గాలి మనం ఏంటంటాం, పొరగడ. ఏంటంటాం, పొరగడ లేచిందంటే మొత్తం తప్పేళ్ళ గిప్పేళ్ళు అన్ని లోనకి పెట్టేస్తాం. ఇది లైవ్ వెళ్తుంది, చాలా మంది నాకు అడుగుతారు, మీరు పల్లెటూరు భాష భలే మాట్లాడతారు పాస్టర్ గారు, ఏం పల్లెటూరులో సంఘాలు లేవా? నేను ఇంగ్లీష్ మాట్లాడినంటే పట్టణంలో ఉన్నవాడికి ఎవరికి అర్థమవుతుంది. ఎన్నో పల్లె గ్రామాలు ఉన్నాయి. నేను పల్లె భాష, పొరగడ. పొరగడ అంటే అమ్మ మేఘం వచ్చింది, గాలి వచ్చింది, దూలు వచ్చింది, పొరగడ వచ్చిందంటే మేఘం వస్తుంది, వర్షం వస్తుంది అర్థమే కాదా? మీరు ఆరేసుకున్న బట్టలు, ఆరేసుకున్న తప్పేళ్ళు అన్నీ కూడా లోనికి తీసుకెళ్ళిపోతారు. అవునా కాదా? అంటే ఏంటి, ఆ ధ్వని రాగానే మనం ఏం చేస్తుంటే వర్షం వస్తుందని మనకి తెలుస్తుంది. రెండవదిగా, ఆ ఉరుములు మెరుపులు కాంతి అనేది వెలుగుకు సాదృశ్యం, ప్రత్యక్షతకు సాదృశ్యం. కంట్లో అక్కడ ఉరుముతుందంటే వాన వస్తుంది. ఇలా వెళ్తాం అనుకోండి, అక్కడ ఎక్కడో మేఘం వచ్చిందంటే, ఉరుముతుందంటే ఆ ఉరుములు మెరుపుల వల్ల అక్కడెక్కడో వర్షం పడుతుందని మనకి తెలుస్తుంది. అది చూచినప్పుడే చెప్పగలుగుతాం. మెరుపు కనబడుతుంది, మేఘం కనబడుతుంది, ధ్వని కనబడదు, శబ్దం కనబడదు, వినబడుతుంది. కాబట్టి వినబడటం, కనబడటం, మాట్లాడటం, సంఘంలో ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు సంఘ బిడ్డలకి, సేవకులకి, నాయకులకి. ఇంతకుముందు చాలా విరివిగా స్పీడ్గా ఉండేది మన బండి. దేవుడు 5 సంవత్సరాలు పెట్టి ఇంట్లో పెట్టి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏం నేర్పాడు తెలుసా? మూతికి, చెవికి, కంటికి లెసన్స్ నేర్పాడు. పాఠాలు ఏంటి చెప్పాడు? పాఠాలు దేనికి చెప్పాడమ్మా? కంటికి, చెవికి, నోటికి పాఠాలు చెప్పాడు నాకు 5 సంవత్సరాలు. దేవా, ఏంటి నన్ను ఇలా కట్టి పెట్టేశానంటే, నేను ఒక టైం టేబుల్ రాస్తున్నాను నీకు. నా టైం టేబుల్ ప్రకారం నువ్వు వాడబడాలి అంటే నువ్వు ముందు నేర్చుకోవాల్సింది ఏంటి? యూ హ్యావ్ టు కంట్రోల్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హియరింగ్, సీయింగ్, స్పీకింగ్. అప్పుడు వాన పర్లా, శబ్దమే విన్నాడు ఆయన. ఆహాబరాజుకి వాన్ చూడలా, కానీ వాన్ రాగానే ఆహాబరాజు కన్నా ఏలియాగా వెళ్ళిపోయారు. ఎలాగెళ్ళాడు? దట్స్ ద స్టైల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అది దేవుడు హస్తం తీసుకెళ్ళాడు, దేవుడు చేయి తీసుకెళ్ళిపోయింది ఏలియా గారిని. ఈయనేమో రథాలతో కష్టపడి వేటాడి పరిగెడా, వర్షం వస్తుంది, వర్షం పరిగెట్టి పారిపోవాలి. ఆయన వెళ్ళే ముందుసరికి ఈయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుని హస్తము బలపరచబడకపోతే అద్భుత కార్యం జరగదు. ఇక్కడ ఈ శబ్దం, ఈ వెలుగు ఉన్నాయి కదా. ఈ తర్వాత ఇంకేం చెప్పనా? ఈ మెరుపు అగ్ని అభిషేకానికి సాదృశ్యం. అగ్ని దేనికి సాదృశ్యం? శక్తికి, అభిషేకానికి. ఈ అభిషేకం ఏం చేస్తుంది అంటే మనము చెయ్యలేని పనిని చేయగలిగేటట్టు చేస్తుంది. హల్లెలూయా. మనం చేయలేని పనిని చేయగలిగేటట్టు
చేస్తుంది. కాబట్టి తన ఆత్మ సంఘములో అల్లాడుతునేటప్పుడు, తన ఆత్మ సంఘము మీద వచ్చినప్పుడు, తన ఆత్మ దేవుని బిడ్డలు పొందుకునేటప్పుడు, మనకది సాధ్యమైనా కాకపోయినా ఆ అభిషేకపు శక్తి ద్వారా దేవుడు జరిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏంటిది? మేఘం కదా, అది మేఘం. ఈ మేఘం ఏంటంటే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆరోహణం అవ్వడానికి వెళ్ళే ముందు గలిలీలో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడ శిష్యులు, అపోస్తలులు అందరూ అక్కడ చేరుకున్నారు. యేసు ప్రభు ఎత్తబడ్డం అంటే పరలోకానికి వెళ్ళటం, ఆకాశానికి ఎత్తబడ్డం వాళ్ళు కల్లారా చూచారు. ఇలా చూస్తుండగానే ఆయన ఏమయ్యాడు? మేఘాల మీద నుంచి అలాగా వెళ్ళిపోతున్నాడు, అంతే కదా. ఆ మేఘాల్లో ఇద్దరు సాక్షులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇదిగో ఓ గలిలీలారా, మీరెందుకయ్యా ఆకాశం తట్టు ఆశ్చర్యంగా చూస్తున్నారు? హల్లెలూయా. ఏ రీతిగా అయితే ఈయన ఆకాశంలోంచి ఎత్తబడ్డాడో వెళ్ళాడో, అలాగే మేఘారూఢుడై మీ మధ్యలోకి మళ్ళా తన మహిమతో పాటు వస్తాడు అని మేఘాలు సాక్షులుగా నిలబడ్డాయి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఏ ప్రభుత్వం కూడా దేవుడికి సాక్షిగా నిలబడదు. ఏ రాజకీయ వ్యవస్థ కూడా దేవుడికి సాక్షిగా నిలబడదు. లేక ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా దేవునికి సాక్షిగా నిలబడదు. ఏ వ్యవస్థ కూడా భూమి మీద ప్రభుకి సాక్షిగా నిలబడదు. కానీ కేవలం ఒకే ఒక్కటి, దేవుని జీవము కలిగిన దేవుని సంఘం మాత్రమే దేవునికి సాక్షిగా నిలబడగలదు. హల్లెలూయా. ప్రభు కొరకు ఎదురు చూడగలదు, ప్రభు కొరకు నిలబడగలదు, ప్రభు కొరకు నిరీక్షించగలదు. The only one thing that can stand as a true witness unto the Lord is the glorious church on the earth. ఎందుకంటే భూమి ఆకాశం లయమైపోతాయి కదా, ఏది మిగులుతుంది? సంఘమే మిగులుతుంది. సంఘం ఎత్తబడుతుంది కదా, సంఘమే సాక్షి కదా, సంఘమే వధువు కదా, సంఘమే కదా దేవుని రాజ్యానికి అంతటికి, పరలోక రాజ్యానికి వారసురాలు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలిగేది ఏది? 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 మరి మనం లోకం వైపు ఎలా చూడగలుగుతాం? సంఘం కదా, సంఘానికే చెప్పాలి కదా ఈ మాట. ఎవరి కోసం సాక్షిగా? ఏటో అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు, కానీ అలా లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది బాగా. ఆ లైవ్ వీక్షిస్తున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సార్వత్రిక సంఘానికి అర్థమవుతుంది. మనకు కొంచెం తక్కువ జ్ఞానం అయినట్టుంది. కొంచెం కిర్రు పెంచనా తగ్గించనా? తర్వాత మీ అమ్మగారు ఏడుతున్నా. ఎవరి కొరకు సాక్షులు? మనం ఏసైకే కదా, ఏసైకే కదా. ఇప్పుడు నేను వచ్చిన లోలుగులో సంఘం చెట్టు కింద ఆరాధన చేస్తుంది. లోలుగులో సంఘం చెట్టు కింద ఆరాధన చేస్తుంది. ఇది నా సంఘమా? ఇది నా సాక్ష్యమా కాదా? ఇది నా సాక్ష్యమా కాదా? దేవుడితో పాటు నేను ఇక్కడ ఉన్నాను కదా. నేను చూసింది పెద్ద భవనం చూసానా, ఇంద్ర భవనంలో మాట్లాడుతున్నాను. నేను చెట్టు కింద మాట్లాడుతున్నాను, చెట్టు కింద ప్లేడర్ లాగా. కానీ నచ్చింది, ఇది చల్లగా ఉంది, చక్కగా ఉంది. ఆఫ్ కోర్స్ మనం ఇలా ఉండిపోకూడదు ఇక్కడ. ఇది నా సాక్ష్యమా కాదా? సాక్ష్యం అంటే చెప్తాను చూడండి. అంటే సాక్ష్యం అనేది, నేను చాలా మంది విదేశీయులకు కూడా నేను మాట చెప్తాను, నేను వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తాను కాబట్టి.
నువ్వు ఆ దేశంలో ఉన్నావు, నీకేం తెలియదయ్యా ఈ దేశపు లక్షణం తెలియదు నీకు. నేను భారతీయులకి విదేశీయులకి ఇదే మాట చెప్తా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకైనా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకైనా ఇదే మాట చెప్తా. ఇదిగో బాబు, నువ్వు నిజమైన సాక్షి అని ఎలా తెలుస్తుందో తెలుసా? ఇదిగో నేను ఏ గ్రామంకి వెళ్ళి ఆ సువార్త చెప్తే అక్కడ పాదధూళి నాకేం చెబుతుంది? సాక్ష్యం చెబుతుంది. ఏం సాక్ష్యం చెబుతుంది? ఏ కుమారరాజు వచ్చాడు, ఇదిగో నేను ధూళిగా ఉన్నాను, అక్కడ నా మీద అడుగు వేసి ఆ గ్రామానికి సువార్త చెప్పాడు, నా ధూళి చెప్తుంది సాక్షి. నేను చెప్తా వినండి. యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు అక్కడ శతాధిపతి ఉన్నాడు ఒక ఆయన. హల్లెలూయా. ఆయన అంటాడు, నిజముగా ఈయన నీతిమంతుడే. ఏమంటున్నాడు? నిజంగా. లూకాసు 23:47. మీకు రిఫరెన్స్లు కావాలంటే తర్వాత వాట్సాప్లో పంపించేస్తున్నా ఈ గారికి, అక్కడ తీసుకోండి. ఏమంటున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తూ ఒక అన్యుడు రోమా సైన్యపు అధికారి అంటున్నాడు యేసు ప్రభుని చూచి, నిజముగా ఈయన నీతిమంతుడే అని ఒక గొప్ప సాక్ష్యాన్ని ఒక శతాధిపతి యేసు ప్రభు కలువరి శిలువ దగ్గర నిల్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భటుడు కాదు, సైనికుడు కాదు, 100 మంది సైనికులకు ఆయన అధిపతి. అంటే ఒక ఎస్పీ ర్యాంక్. ఆయన ఒక ఎస్పీ ర్యాంక్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, చెప్పండి ఒక మాట. అక్కడ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న తెర చిరిగిపోయింది. అక్కడ యేసు ప్రభు శిలువ మరణంలో కలువరి గిరి దగ్గర. ఆ తర్వాత కారు మేఘం ఒకటి భూమి అంతా నిండుకున్నది. భూమి దద్దరిల్లింది, కంపించింది, కొండ బద్దలైపోద్దేమన్నంత ఎర్త్క్వేక్ లాగా వచ్చింది. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న అడ్డు తెర తెగిపోయింది. పట్టమని ఇంకా తెగిపోయింది. ఇంకా గట్టు, చెరువు గట్టు ఎలాగైతే బద్దలైపోయి పొలంలోకి నీరు వచ్చేస్తుందో అలాగే తెగిపోయి ఆకాశం భూమి కలిసిపోయినాయి. పరలోకం భూమి కలిసిపోయింది ఆయన మరణం ద్వారా. అక్కడ దేవాలయపు అడ్డు తెర. ఇది చూడండి, విట్నెస్ దేవాలయం, అలాగే ఆకాశం, భూమి, ఆ శిలువ కొయ్య సాక్షులే. అక్కడ కలువరి గిరి, కలువరి కొండ యేసు ప్రభు మరణానికి సాక్షులే. కానీ ఒక రోమా సైన్యపు అధికారి యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడే. హల్లెలూయా. మేఘాలు దేవునికి సాక్షులు. మేఘాలు దేవునికి సాక్షులు. సంఘము దేవునికి సాక్షి. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేది సంఘమే. యేసు ప్రభు మహిమను, యేసు ప్రభు శక్తిని, యేసు ప్రభు బలాన్ని, దేవుని హస్తాన్ని బయలుపరిచేది సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ పిలాతు గారి దగ్గర వచ్చారు. పిలాతు దగ్గరికి వచ్చేసరికి పిలాతు గారు అంటున్నారు కదా, ఏమయ్యా నువ్వు రాజువా? బాబు ఆయన రాజు అండి అని కొంతమందికి హేళన చేశారు. ఏమయ్యా నువ్వు రాజువా? నాకు ఎంతవరకు తెలియదే. నీ రాజువా? నీ రాజ్యం ఎక్కడా? ఇది అని అడిగాడు. నా రాజ్యం వేర్లే, నీ రాజ్యం వేర్లే, నువ్వు నా రాజ్యం కోసం అడగ, మాకు ఎందుకు, నీదేదో నువ్వు పని నువ్వు చేసుకోవా అని అన్నాడు యేసు ప్రభు. నీ పని ఏది నువ్వు చేసుకో, ఈయన కొట్టండి రా నన్ను చెప్పేసి ఇచ్చాడు. కోడాలతో కొట్టాడు. ఇంకా మరణానికి అప్పగించే ముందు సీట్లో కూర్చున్నాడు జడ్జిమెంట్ ఇవ్వడానికి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక అద్భుతం జరుగుతుందా చెప్పండి? శ్రీకాకుళం జడ్జి గారే ఉన్నారు అనుకోండి, ఆయన తీర్పు తీస్తుండగా లావిడ వచ్చి మీరు తీర్పు తీస్తుందని అన్నది అనుకోండి. శ్రీకాకుళం జడ్జి, మా జడ్జిలకి అందరికీ ప్రశ్న వెయ్యాలి నేను, లాయర్ ఫ్రెండ్స్కి అందరికీ. అర్థమవుతుందా నీకు నా మాటలు అర్థమవుతున్నాయా? శ్రీకాకుళం జడ్జి కోర్టు గారు, జిల్లా జడ్జి గారు తీర్పిస్తుండగా అలావిడ వెళ్ళి నీ తీర్పు ఆపు బాబు అన్నది అనుకో, ఆపెత్తడా? ఏయ్ నువ్వెవరు?
నీకు సంబంధం ఏంటి? కోట్లు పెట్టేందుకు ఎక్కావు నువ్వు? నీ ఇంటి దగ్గర గరిడి తిప్పుకొని సాంబార్ కాసుకోలే కదా నీ పని, వంట చేసుకోవాలి కదా నువ్వు, ఎలా అంటాడా? కానీ మొట్టమొదటిసారిగా పిలాతు భార్య వచ్చి, నువ్వు ఆ నీతిమంతుని జోలికి ఎవరి జోలికి పోవద్దు, ఎవరి జోలికి పోవద్దు, ఎవరి జోలికి పోవద్దు, ఆ నీతిమంతుల జోలికి. ఒక పిలాతు గారి భార్య, ఆయన ఒక తీర్పరి, ఒక న్యాయాధిపతి టైపు, ఒక జడ్జి లాగా తీర్పు ఇవ్వడానికి అర్హత కలిగినవాడు. చెప్తున్నాడు కదా, నేను నిన్ను శిక్షించడానికి నాకు అధికారము ఉంది కదా, నీకు తెలుసా అని అన్నాడు. ఎలాయా, పైనుంచి నా దేవుడు ఇస్తేనే కానీ నీకు అధికారం రాదా? నా చెప్తాడు, పరలోకంలో భూమి మీద నాకే సర్వాధికారం ఇవ్వబడింది, అది నీకు అర్థం కావట్లేదు అంతే. అయితే అమ్మో, రాత్రి రాత్రి నాకు కల వచ్చింది. చూడండి ప్రత్యక్షత ఎలా కనబడుతుంది. కళలు, దర్శనాలు, సంఘాలు కనాల. సంఘం కళ, దర్శనము కనాలి. హ్యావ్ ఎ బిగ్ విజన్. పెద్ద కళ కనండి. పెద్ద దేవుడు ఉన్నాడు, పెద్ద చెయ్యి, అతి పెద్ద చెయ్యి. ప్రపంచంలో అందరికన్నా అద్భుత కార్యాన్ని చేయగలిగిన ఒక పెద్ద చెయ్యి మన వెనకాతలు ఉంది. పెద్ద కళ కనండి, పెద్ద దర్శనం కనండి. ఆమె వచ్చి, ఒక ఆడామె వచ్చి, అపో అపో జడ్జిమెంట్ ఎవక ఆపో అంటే గగలాడిపోయాను. అవినీతి మంత్రులు జోలికి పోతు, నువ్వేమైనా ఆయనని అవినీతి పడిగా చూచావా, నువ్వు మరణానికి అప్పగించావా, మన కుటుంబం సర్వనాశనం అయిపోతుందమ్మా అని ఆయన నీతిని బయలుపరిచింది ఆమె. నాకు కళ వచ్చిందంటే ఆ కళను నమ్మాడు ఆయన. భార్య మాట కాదు, ఆ కళ, ఆ కళ. అందుకోసమే తెలివిగా మనం మాట్లాడే మాట ఏంటంటే, మనకున్న దర్శనాన్ని గురించి మాట్లాడాలి, మనకొచ్చే కళ గురించి మాట్లాడాలి. అప్పుడు ఆపుడో ముందుకు వస్తాడు, వచ్చేస్తాడు. లెర్న్ దిస్ చిల్డ్రన్, లెర్న్ దిస్. దిస్ ఈజ్ ఎ ప్రాఫిటిక్ వాయిస్. మన కళ, ఆ కళను నమ్మాడు. కళలో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఆయన. తీర్పు ముందే అయిపోయింది అక్కడ. ఇంకా నాకు సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు ఆయన. ఈ నీతిమంతుని జోలికి నేను రాలేను, వీళ్ళు నాకే పాపం కనబడతలేదని అన్నాడు. ఎవరిచ్చారు సాక్ష్యం? యేసు ప్రభుని వెంబడించిన శిష్యుడు ఇచ్చాడా? శతాధిపతి ఎవరు? శతాధిపతి ఎవరు? రోమా సైనికుడినా? హేరోదు దగ్గరికి వచ్చారు, యేసు ప్రభుని తీసుకొచ్చాడు. హేరోదు, ఏమయ్యా ఏసయ్యా బాగున్నావా? భలే సువార్త చేస్తున్నావాట, గల్లీ తిరుగుతున్నావాట, అది తిరుగుతున్నావాట, ఇది తిరుగుతున్నావాట, అది తిరుగుతున్నా, అందరు నీ గురించి మాట్లాడుకుంటున్నారు, నువ్వే గొప్ప అద్భుతాలు చేస్తున్నావాట, ఏంటి సంగతి అని హేరోదు రాజు అడుగుతూ, సరదాగా ఏదైనా ఒక సూచక్రియ చేయడానికి, సరదాగా ఒక అద్భుతం చూడాలనిపిస్తుంది. నువ్వు చేస్తావు కదా, కుంటోళ్ళకి నడిపిస్తావు, గుడ్డోళ్ళకి చూపిస్తావు, చచ్చిపోయిన లేపుతున్నావాట, ఏదో ఒక కార్యం చేయొచ్చు కదా ఇక్కడ అన్నాడు. అని అనేక ప్రశ్నలు వేశాడు. అంటే హేరోదు వేసిన ఏ ప్రశ్నకి యేసు ప్రభు సమాధానం, యేసు ప్రభు ప్రశ్నలకి సమాధానం చెప్పడు. యేసు ప్రభు ప్రశ్నలకి సమాధానం చెప్పడు. కాబట్టి మనం యేసు ప్రభును ప్రశ్నించడం ఆగిపోవాలి. యేసు ప్రభు గొడవెట్టుకోకండి. యేసు ప్రభుకి ఏదైనా విన్నపం చెప్పండి, రిక్వెస్ట్. నేను అది చర్చి పని ప్రారంభిస్తూ నాకు తెలియకుండా మా మేస్త్రి ఏం చేశాడంటే, జేసీబీ తీసుకొచ్చి ఆ వీధులు వెళ్ళి వచ్చాడు. వచ్చేసి నా జాగా బాగు చేశాడు. బాగు చేసి వాడు రిటర్న్లో ఏం చేశాడంటే, ఆ జేసీబీని ఆపేసాడు రోడ్డు మీద. ఒక ఆయన, నిన్నెవరు రమ్మన్నట్టు ఇలాగెళ్ళి, నిన్నెవరు రమ్మని ఇలాగెళ్ళి, అదేంటి రోడ్డు కదా రావడానికి ఏమన్నానంటే, రోడ్డుకి నేను ఎంత ఖర్చు చేసాను అనుకుంటున్నాను, అటు అన్నాడు. ఉండబాబు నాకెందుకు గొడవని పాస్. నేను అప్పుడే కాలు కోసాడు ఆ డాక్టర్ వచ్చేలా పడుకున్న భోజనం చేసి పాస్ గారు లాగానే అన్నాడు. ఏంటి ఎక్కడ నా గేట్ దగ్గర ఎంత గట్టిగా మాట్లాడేవాడు ఎవడ పారు లేచి చూసరికి రెండే ఇంజిన్ ఆపేశారు నాన్న. అది వెళ్ళాను, ఏటి సంగతి బాబు ఏటన్నా
వాళ్ళ తాలూకు వాటర్ నా ల్యాండ్లోకి, నా భూమి మీదకే వస్తుంది, నా సైట్ మీదకి వస్తుంది. మీరు వాటర్ ఆపుతారా జేసీ వదులుతారా అన్న ఒకే క్వశ్చన్ అంతే. పెళ్ళి అయిందట, హిందువులు కదా, 3 మాసాల వరకు సిమెంట్ పని చేయకూడదట. బాబు జేసీబీ వెళ్ళిపోయమ్మా. మీరు రిక్వెస్ట్ చేయండి, క్రిస్టియన్లో వెయ్యాలి. అప్పుడు ఒక 10 మంది కూడారు. వాళ్ళందరికీ పాస్టర్ గారు నిమిషంలో తెంపేశారేంటి తీర్పు అని. ఎందుకంటే ఇదే పెద్ద గొడవ ఏంటి, పెద్ద పంచాయతీ ఇది. వస్తాయి వెళ్తాయి, రోడ్డు పోతే నేను వేస్తాను అంతే. రోడ్డు పోయిందనుకోండి, నా వల్ల రోడ్డు పోయిందనుకోండి, నేను రోడ్డు వేసేస్తాను. తప్పేమొచ్చింది, పని అవుతుంది కదా, 4 మట్టి రోడ్లు వేస్తే అయిపోయింది రోడ్డు. హల్లెలూయా. గొడవలు పెట్టుకుంటే దేవుడు పని చేయండి. ఎంత వద్దు, ఎంత వద్దు, అంత వద్దా, అంత వద్దా, అంత వద్దు, ఎంతైనా వద్దు. నేను 40 లక్షలు చెప్పాను నా బిల్డింగ్కి. ఎవడైనా నాతో గొడవ పెట్టుకున్నాడు అనుకో, నాకు అక్కర్లే. ఏ ఫార్మర్ అయినా వై దిస్ మచ్ అని అన్నాడు అనుకున్నా, ఫైల్ క్లోజ్. వాడితో మాట్లాడినా, వాడితో గొడవ పెట్టుకోను. వాడికి నిజాలు చెప్పాల్సిన పని, నిజం చెప్పింది నమ్మాలి అంతే. రిక్వెస్టెడ్గా వస్తే చెప్పు, పునాదికి ఎంత ఇస్తావా, బిల్డింగ్కి ఎంత ఇస్తావా, లేకపోతే పిల్లర్కి ఇస్తావా, లేకపోతే దేనికి ఇస్తావా అని వాడు వచ్చాడు అనుకోండి, ఎంత అవుతుందంటే రిక్వెస్ట్గా మాట్లాడతాం. అంటే మనం దేవుడి దగ్గర విజ్ఞాపన చేసుకోవడమే కానీ దేవుడితో యుద్ధం మాత్రం చేయకూడదు. సంఘానికి మెయిన్ లక్షణం ఉండాలి. సంఘపు విషయాలు కొన్ని మీకు అర్థం కానప్పుడు మీరు వ్యర్థమైనటువంటి వివాదాలతో ముందుకు రాకూడదు. దేవుని ఆత్మతో ముందుకి రావాలి. ఎందుకంటే మనం దేవుడి మహిమను మనం చూడాలి. అయితే అప్పుడు వచ్చిన తర్వాత హేరోదు నా దగ్గర ఇతనేటి నాకేం మాటలు చెప్పడం లేదు, ఏ అద్భుతం చేయట్లేదు, ఎందుకే బాబు అని చెప్పేసి ఆయన్ని పిలాతు దగ్గరికే పంపించాడు. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, యేసు ప్రభుని ఎలాగ చూస్తున్నాం మనం ఈ రోజున, యేసు ప్రభు కోసం ఎలాగ నిలబడుతున్నాం అనేది ఈ రోజున, యేసు ప్రభు ఎలా కార్యం చేస్తారు ఈ రోజున అన్నదాని కొరకు మాట్లాడుతున్నాను. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిలాతు దగ్గరికి వచ్చేసరికి పిలాతు నేను కనుక్కున్నాను. ఎందుకో ఒక డౌట్ వచ్చి యేసు ప్రభువుకే, యూదులు ఏం చేశారంటే, ఒక పక్షవాయు రోగిని పైకప్పు తీసుకొచ్చి, కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు అందరూ అక్కడ ఉన్నారు కదా, పైకప్పు తీసుకొచ్చి దించి బోధిస్తున్నాడు. ఇంట్లో స్థలం లేకపోతే పైకప్పు తీసారు. మరి ఆ హౌస్ ఓనర్ అలగొప్పుకున్నాడు నాకు అర్థం కాలేదు, కానీ పైకప్పు తీసి కిందకు దించిన తర్వాత, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు పరుపు లేచి ఎత్తుకొని నడిచెళ్ళిపో అన్నాడు. అన్న దగ్గర వీళ్ళు ఏమన్నారు, ఏంటి నా దేవదోషం చేస్తున్నాడే అని అన్నాడు. దేవదోషం ఎందుకు చేస్తున్నాడు అని వాళ్ళలో ఒక ఆలోచన వచ్చి, ఈయన మనుషుల పాపాలు క్షమించడానికి ఈయనకి ఎక్కడ అధికారం, దేవుడు ఒక్కడే క్షమించగలడు కదా అని వాళ్ళు అన్నారు కదా. అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడుగాను నీతిమంతుడుగాను వాళ్ళు ఎరగలేదు, అంగీకరించలేదు. దానికి అంగీకరించేవాడే సాక్షిగా నిలబడతాడు ఆయనతో. హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఏంటంటే, మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం భూమి మీద ఉందని ఆయన వారికి తెలియచేశాడు. ఓకే, అది అయిపోయింది. ఇంకొకసారి నాకులాగా ఇలాగొచ్చి సంఘంలో బోధించడం మొదలుపెట్టాడు యేసు ప్రభు. ఆయన ఇంకేం లేదు, సువార్త ప్రకటించడం, వాక్యం బోధించడం, రోగులు స్వస్థపరచడం. సువార్త ప్రకటించడం, వాక్యాన్ని బోధించడం, రోగులు స్వస్థపరచడం. ఇలాగ బోధిస్తున్నప్పుడు వీళ్ళందరూ కలిపి ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకుని అడిగారు, ఇదేంటి మనం బోధిస్తున్నట్టుగా వీళ్ళు బోధించడం లేదు, ఈయన అధికారంతో బోధిస్తున్నాడు, ఆశ్చర్యంగా ఉంది. ఈయన వడ్లవాని కుమారుడు, వడ్రంగి వాని కుమారుడు కాడా అంటే ఎవరు కుమారుడు? యేసు ప్రభు దేవుని కుమారుడు, వడ్రంగి వాని కుమారుడు? యేసు ప్రభు ఎవరు కుమారుడు? శతాధిపతి ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు అంటే ఏం కాదు, దేవుని కుమారులు. నీతిమంతులు అంటే అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అందరూ ఆయనను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అనబడుటకు, దేవుని పిల్లలు అనబడుటకు వారికి అధికారము ఇవ్వబడింది.
యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులు. యేసు ప్రభు దేవుని కుమారుడు, నీతిమంతుడు. నీతిమంతుడు అనగా అర్థం ఏంటి? దేవుని కుమారుడు. మీరు కూడా స్త్రీలు కుమార్తెలేం కాదు, కుమారులే, అందరం కుమారులే. సంఘం అంటే పురుషులు స్త్రీలు కలిపిందే సంఘం. దేవుడు మనుషుల్ని స్త్రీని గాను పురుషుని గాను చూడాలి, ఒక్కటిగానే చూశాడు. మళ్ళీ 20 ప్రసంగం ఉంది కదా, అప్పుడు చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పెళ్లి ప్రసంగం. అంటే మనము దేవుని కుమారులం, నీతిమంతులం. వాళ్ళు అది తెలుసుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? సాతాను వచ్చి యేసు ప్రభుతో ఏం చెప్పాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకో. అంటే వాడు దేవుడు, యేసు ప్రభు దేవుడు కుమారుడు అనే సాతానుకి తెలుసు. కానీ సాతాను యేసు ప్రభుతో ఛాలెంజ్ చేస్తుంది, పోటీ పడుతుంది, లేక నువ్వు ప్రూవ్ చేసుకో అని చెబుతుంది. అదే జ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ యూదుల్లోను, శాస్త్రులను, పరిచయులను, అలాగే అనేక రకాలుగా ఆ సమాజంలోను వారి యొక్క అధికారులను ఆ కన్ఫ్యూజన్ జ్ఞానాన్ని తీసుకొచ్చి పెట్టేసింది. తద్వారా వారు రక్షణ పొందుకోలేకపోయారు. గొప్ప కార్యాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. రక్షణ అంటే గొప్ప కార్యం. కానీ శతాధిపతి యేసు ప్రభు మరణించినప్పుడు ఈయన నీతిమంతులను ఒప్పుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మరి తీర్పు దినాల్లో పిలాతు భార్య ఈయన నీతిమంతులను ఒప్పుకున్నారు. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులు పిలిచి అడిగాడు, ఏమయ్యా, నా గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు చెప్పండి. నా గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు చెప్పండి. నా గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు చెప్పండి. వాట్ ఈస్ దిస్? ఓ యా, గో ఆన్. నా గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడికి వచ్చాయి అంటే నువ్వు ఏలియా అనుకుంటున్నారయ్యా అని ఒకడు, నువ్వు ప్రవక్త అనుకుంటున్నారయ్యా అని ఒకడు, చచ్చిపోయిన యోహాను తిరిగి వచ్చాడు అనుకుంటున్నారని ఒకడు. తెలుసు, ఎందుకంటే సాతాను గడు పెట్టాడు కదా. ఆయన దేవుని కుమారుడు జ్ఞానం లోకానికి తెలియబడలేదు కదా. ఆయన లోకంలో ఉండను కానీ అది ఆ లోకం ఆయనను ఎరగలేదు. అయితే సరే అలా ఉంచాను కానీ నా వెనకాల తిరుగుతున్నారు కదా. మీరందరూ ఏమనుకుంటున్నారు నా గురించి అంటే అందులో ఎవరు మాట్లాడలేదు. కానీ పేతురు లేచాడు, నీవు దేవుని కుమారుడు. హల్లెలూయా, నీవు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమారుడవు అని సాక్ష్యం. క్రీస్తు అన్నాడు. క్రీస్తు అనగా ఎవరు? సంఘానికి అధిపతి, సంఘానికి అధిపతి, సంఘాన్ని ఏలేవాడు, సంఘానికి భర్త, సంఘానికి నాయకుడు. ఆయనే. ఈ తలకాయని తీసేసే శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. సంఘం తన శిరస్సుకు సాక్ష్యంగా నిలబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఇన్నిటి కారణాలు ఎందుకు చెప్పారని అనుకుంటున్నారా? ఒక చిన్న బాంబు ఉంది, వేస్తాను తర్వాత 5 నిమిషాలు. నా టైం ఎంతవరకు తెలియదు కానీ హల్లెలూయా. ఓ వినగలరా? రైట్, పోన్లే, వదిలేస్తానులే ఈసారికి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏమంటున్నారంటే ఎక్కడది? బాంబు దగ్గర ఆగినా. హల్లెలూయా. ఏమంటున్నారు? సాతాను ఏమో అతను దేవుని కుమారుడు కాదని లోకాన్ని మెప్పించగలిగింది, కానీ సంఘాన్ని మాత్రం మోసం చేయలేకపోతుంది. ప్రయత్నం చేయడానికి చేస్తుంది కానీ దానివల్ల కాదు. ఎందుకు? శిరస్సు ఎవరు? హెడ్ ఎవరు? యేసు ప్రభువే. ఈ తల లేకపోతే ఈ మొండెలు ఎందుకండి? అందుకని నీకు తలలేదురా, మనిషి ఉన్నాక తలలేదురా అంటారు. బుర్రలేదు నీకు. బుర్రలేదని అంటే అర్థం ఏంటి? మన భాషలో బుర్ర, ఇంగ్లీష్ భాషలో హెడ్. బుర్రలేదురా అని అంటారు. మొన్న ఎవరెవరో తగులు అనుకుంటే నువ్వు ఎద్దులాగా పెరిగే కానీ నీకు బుర్ర లేదురా అని అన్నాడు. అలాంటి డైలాగుల దగ్గర పక్క నేనే ఉంటాను. ఈ భాష అంతా నాకే తెలుస్తుంది. హల్లెలూయా. అరే నేను పిలిచాను, అరే
అంత మనిషిని పట్టుకుని బుర్రలేదంటావు నువ్వు అని అన్నది. నిజమండి అయ్యగారు, ఎద్దులోకి పెరిగాడు కానీ ఇది బుర్రలేదండి. ఆహా, సంఘానికి ఉందా లేదా? సంఘానికి బుర్ర ఉందా లేదా? పేల్చాల బాంబు. సంఘానికి బుర్ర ఉందా లేదా? తల ఉందా లేదా? ఎవరది? దేవుని కుమారుడేనా? దేవుని కుమారుడేనా? క్రీస్తు అంటే ఎవరు? దేవుని కుమారుడేనా? మరి సాతాను ఎందుకు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అవుతానంటది? ఇప్పుడు మీకు ఇంకా సులువుగా అర్థమయ్యే భాషలో 40 లక్షలు నాకు బిల్డింగ్ కాదు. 40 లక్షల అన్నావు అనుకో, బుర్ర ఉందా లేదా? మీకు బుర్ర ఉందా లేదా చెప్పండి. అరే చెప్పాలి మీరు. ఆకలి ఆకలి ఆడుతుంది. ఏమయ్యా పాస్టర్ 40 లక్షలు కావాలి బిల్డింగ్కి అన్నావు అనుకో, సంఘానికి బుర్ర ఉందా లేదా? ఏమర్రా మీరు మాట్లాడరా అబ్బాయిలు? బుర్ర ఉందా లేదా? చెప్పర్రా? ఏమయ్యా లైవ్లో చూస్తున్నారు కదా మీరు, బిల్డింగ్ ప్రాజెక్టే కదా, 40 లక్షలకు వచ్చేవుద్ది, కరెక్టా కాదా అని అడిగేవనుక 40 లక్షలకు వచ్చేవద్దా అని అన్నావు అనుకో, నువ్వు యేసు ప్రభు సంఘానికి ఉన్న తలకాయని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నావు? సాతాను ఆలోచనతో పెడుతున్నావు. నువ్వు నిజంగా దేవుని కుమారుడని అన్నాడు ఎవడు? ఎవరు? సాతానే కాదు. మరి ఆ ఆలోచన వచ్చి మనకి సంఘంలో పడ్డది అనుకో, నిజమైన బుర్రల పని చేస్తారు సార్. ఎస్ 40 lakhs, ఎస్ లెట్ us ask God అంటది. అది ఓకే 40 లక్షలు కదా, నాజరేయుడైన యేసు నామములో 40 లక్షల రూపాయలు వచ్చిన గాక అన్నదే కరెక్ట్ బుర్ర. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి, చప్పట్లు కొడండి. మీరు నాకేం డబ్బులు ఇవ్వద్దు, కానీ మీరు ఏమైనా ఉంటే మీ అమ్మగారికి ఇచ్చేయండి, నాకేమి ఇవ్వద్దు. ఇప్పుడు నేను వచ్చేదానికి కూడా మీరేం బాధపడకండి. నాకు ఇది సొంత కుటుంబం, సొంత సంఘం. మీరందరూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లేపర్రా, లేపని నా చెయ్యి చాలదు, చిన్న మేఘమే. నా చెయ్యి మనిషి చెయ్యి. దేవుడి చేతిని చూపించాల్సింది మనమే, మీరే. అక్కడికి వచ్చి హల్లెలూయా బుర్ర ఉంది మనకి. హల్లెలూయా. క్రీస్తే సంఘం. మరి ఆ క్రీస్తే కదా వాక్యాన్ని ఇచ్చి మనల్ని మొహం కడుగుతున్నాడు. మన శరీరంలో, ఆయన శరీరంలో ఏదైనా బాధ వస్తే బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. నా కాలికి గాయమైంది, ఆపరేషన్ అయింది, ఆయన ఇలా నిల్చోడానికి దేవుడు కృప చూపించాడు. బలపరుస్తున్నాడు, తన శరీరాన్ని చక్కగా చూసుకుంటున్నాడు, తనకు కాబోయే భార్యను చక్కగా మెరుగుపరుస్తున్నాడు. ఆయన కోసం మనం ఎంతైనా ప్రేమతో ముందు పోవాల్సిందే. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ మాట ఒకసారి చదవండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ మాట. హల్లెలూయా. ఓరి బాబారా షందరద మమల. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇదిగాక నాకు సహాయము చేయి దేవుని హస్తమును గూర్చి, రాజు నాకు సెలవిచ్చిన మాటలను గూర్చి నేను వారితో చెప్పగా, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండి, మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారు వాళ్ళు బలం? ఎక్కడ తెచ్చుకున్నారు? వాళ్ళకి వాళ్ళే బలాన్ని తెచ్చుకున్నారు. నా కూతురు చదివింది చూడండి, ఎంత గట్టి చదివింది. వాళ్ళకి వాళ్ళే బలం తెచ్చుకొని రైస్ అప్. They said themselves, let us rise up and build. They strengthened themselves and came forward to do good work. ఇది మంచి పని. ఉద్యోగం చేసినప్పుడల్లా డిమ్ముగా ఉండేవాడు, నీరసంగా ఉండేవాడు, బాధగా ఉండేవాడు. రాజుగారు చూసి, నీకెవరని ఇక్కడ ఏమైనా అన్నారా?
నిన్ను ఎవరైనా కొట్టారా, తిట్టారా? నిన్ను అనగలవాడు ఎవడు ఈ రాజ్యంలో? నేనేమైనా అన్నానా? ఇలాగే కదా కథలు వస్తాయి మనకి తగులు ఇళ్ళల్లో, అంతే కదా. ఆవిడ ఎలాగుంటే ఈవిడ ఎలాగుంటే ఆయన ఎలాగుంటే తెల్లారు లేచి ఏం చేస్తాం? ఎందుకురా నేను నీకేటనన్నానా? అమ్మాయిలు మీకు పెళ్ళి రాలేదు కదా, వద్దులే మీకు ఏమన్నానా, చేసానా, చెందేనా, ఏమే రాజుగారికి వచ్చి అదేం కాదండి. మరి ఎందుకే నువ్వు బాధపడతా? ఏదో బాధ చెప్పు, మన బాధ చెప్పు నాకు అన్నాడు. ఏం లేదండి, మందిరం కట్టాలి, కట్టిన మందిరానికి రిపేర్స్ చేసుకోవాలి, యెరూషలేముకి వెళ్ళాలి, నాకు మీరు సెలవు ఇవ్వాలి, సెలవుతో పాటు ఇంకా కొన్ని అనుమతులు ఇవ్వాలి. అదే కదా దేవుడి మందిరం కోసం నువ్వు బాధపడేటప్పుడు అదంతా భాగ్యం అన్నాడు. అని ఆయన అన్ని సహకారాలు చేసి అన్ని పత్రాలు ఇచ్చి అన్ని అక్కడ ఎవరు అడ్డుకోకుండా చేయకుండా అనుమతులన్నీ ఆయనే శాంక్షన్ చేసేసి అనుమతి పత్రాలతో తను ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే అది ఇచ్చి యెరూషలేము పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడి హస్తం అతనికి ఎలాగ తోడుగా ఉందో. మొట్టమొదటిగా నెహెమ్యా ఏమంటున్నాడంటే దేవుని హస్తాన్ని చూపించాడు వాళ్ళకి. రెండవదిగా రాజుగారు చెప్పిన మాటలు యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలకు చెప్పాడు. ఈ రెండు మాటలకి వాళ్ళు ఏం చేశారంటే ఆకర్షితులయ్యారు, నమ్మారు. ఒకటి దేవుని హస్తాన్ని నమ్మారు, రెండోది ఒక స్వరము రాజుగారి మాటలు దేవుడు తన కరుణా హస్తం ఎలాగైతే తనతో ఉంచాడో ఆ విధానాన్ని తీసుకొచ్చి చెప్పినప్పుడు అదండి ఇది మంచి కార్యం మనం చెయ్యాలని చెప్పేసేసి యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా నెహెమ్యా హస్తముతోను, అక్కడ ఏమంటాడన్నా ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. హస్తం అని ఒక పేరుందా? ఆ దేవుని కరుణా హస్తము. తర్వాత ఎవరి హస్తాలు కలిసాయి? అక్కడ ఉన్న దేవుని ప్రజల చేతులన్నీ కూడా కలిసినాయి. వాళ్ళ చేతులు వాళ్ళు బలపరిచారు. దేవుని హస్తముతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి వారి చేతులు దేవుడి పని మీద ఉంచి ఆ కార్యాన్ని, మంచి కార్యాన్ని జరిపించారు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి చేతులు వాళ్ళందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. మీ చేతులు దేవుడి చేతితో కలిసాయి ఈరోజు. మీ మనస్సు దేవుడి మనసు. ఎందుకు చెయ్యి కలక, మనసు కలక, మాట కలక, ఏ కాపురం అదే? ఏం కాపురం? మా అమ్మగారితో చెప్పి, మా మేడంతో చెప్పాను నేను, ఏమే ఎప్పుడు కూడా నువ్వు మూతు వంకరెట్టి నా దగ్గర నిలబడక. మా పాస్తం గారు తూర్పుకొకటి కలవి, పడవడికొకటి కలవి, కట్టకే అన్నాను. ఎందుకు? అవి దిక్కులు, అవి నా మీద పళ్ళు నిమరకు అన్నారు. కోపం వస్తే ముందు చెప్పు, కానీ ఇలాంటి యాక్షన్లు చేయక. ఆవిడ ఎప్పటి నుంచి జడుపు వచ్చిందో తెలీదు, మతి వచ్చిందో తెలీదు, ఎప్పుడు ఏది అంద నాకు, ఎప్పుడు ఏది చిరాకు వచ్చిందనుకో బీపీ లేస్తుంది కదా, ముందు వస్తుంది ట్యాబ్లెట్ వేసావా అని అడుగుతా. వంట బీపీ ఊడిపోతుంది, మరి కోపమే ఉండదు అక్కడ. అంటే మా ఇంట్లో జరిగే సంగతులు చెప్తున్నాను. మా పిల్లడు పెద్దోడు చిన్నోడు ఇవన్నీ గొడవలు ఆడుకున్నారు. ఏం లేదు, ఈ డ్రాయి వేసాడు, ఆ నీళ్ళు వేసాడు, అంతే. చల్లటి నీళ్ళు కదా, ఒంటి మీద పడేసాడు, గుండె జల్లుమన్నది అన్నాడు. గుండె ఆగిపోద్దని భయం వేసి ఆడిని కూడా వేసాడు చిన్నవాడిని. ఈడే రాయి వేసాడు ఆడి మీద. ముందు ఆడి మీద రాయి వేస్తే ఈడి మీద నీళ్ళు వేస్తే వాళ్ళమ్మ వచ్చి వంటగదిలో ఏడ్చేస్తుంది. ఎందుకు? ఈడేమో ఆడు కొట్టేసాడు, కానీ చిన్న రక్తం వచ్చింది. నేను పడుకున్నాను, తెల్లారి 4 గంటలకు పడుకున్నాను. లేసరికి చర్చికి బయలుదేరి లేగానే లేపుతుంది. లేసరికి వీళ్ళిద్దరు గొడవ పంచాయతీ. ఆవిడ ఏడుస్తుంది. ఎందుకు తెలుసా? ఆవిడ ఎందుకు ఏడుతుంది తెలుసా? నువ్వు పిల్లల మీద చెయ్యేసావా బాగోదని స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. నా పిల్లల్ని నువ్వు కొట్టకూడదు, అంత తగు వచ్చినా నాతో చెప్పు.
ఓయ్ అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, మీరు పిల్లల్ని కోపం వస్తే మీ ఆయనకి చెప్పండి, ఆడికి అన్నం పెట్టద్దు, కాకపోతే ఒక పూట నాన్న వచ్చిన తర్వాత నీకు అన్నం పెడతానని చెప్పండి. ఏడిస్తే మా పెద్దోడికి అడిగాను, అందుకోసం ఆ డిమ్ముకున్నాను కొద్దిగా. ఏరా అమ్మని ఏడిపించావని అన్నాను. తమ్ముడిని కొట్టాను అనలే, ఏరా అమ్మని ఏడిపించావు. మరి ఆ ఏటైంది కానీ డాడీ టిఫిన్ తెచ్చేస్తున్న, మీటింగ్ టైం అయింది అనుకో టిఫిన్కి వెళ్ళిపోయాడు. నో యూ కమ్ అండ్ యూ గో అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్. నీ తమ్ముడిని సారీ చెప్పు. ఎందుకని చిన్న చిన్న విషయాలు ఇవి, చిన్న చిన్న విషయాలు. మనసులు కలవాలి, మాట కలవాలి, చేతులు కలవాలి. ఇప్పుడు వాడేమో అన్నయ్య నా ఫోన్ తీసుకెళ్ళరా, అన్నయ్యకి డాడీకి లైవ్ బాగుంటుంది, నీ ఫోన్ నాకు ఇవ్వరంటే ఈడి ఫోన్ అడిగి ఇచ్చాడు, ఆడి ఫోన్ తీసుకొచ్చాడు. కలిసిపోయావా? కలిసిపోయలేదా? కలిసిపోయావా? సంఘం దేవుడి చేతితో కలుస్తుందా లేదా? ఇద్దరికి మీరు ఇచ్చుంటారు, కలుస్తుందా లేదా? నీకు సాగపోతే చెప్పు, ఏసయ్యా ఈ చెయ్యిని సాగదీనని ప్రార్థన చేసి వెళ్ళిపోతా. చిన్న చెయ్యి చాలమ్మా, చిన్న చెయ్యి చాలు. దేవుడు వెనకాతల పెద్ద చెయ్యి. అసలు నువ్వెంత దీవించబడతావో తెలుసా, ఎంత ఆశీర్వదించబడతావో తెలుసా, గొప్పగా దీవించబడతావు. నేను 10,000 పెట్టి ముందుకెళ్ళా, 40 లక్షలు దేవుడు ఇస్తాడు నాకు. హల్లెలూయా. అలాగే నేను వాళ్ళు ఎంత ఆస్తి సంపాదించుకున్నారు మీకు తెలిసిందే. నేను అడుగుతున్నాను, నేను పడుకున్న గదిలో నాన్న ప్లాన్ వేస్తున్నాడు వాడు పెద్దోడు, డిజైన్ అప్పుడే. నాన్న ఇంత 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 గది, కిచెన్కి, వాషింగ్ రూమ్కి, బాత్రూమ్కి సరిపోతుందా అని ప్లాన్ వేస్తున్నాము. అడుగుతున్నాడు నాకు. సరిపోవచ్చు నాన్న అని అంటున్నాడు, కొంచెం పెద్దది ఉంచు నాన్న అంటున్నాడు. అంటే చెప్తున్నాను ఒక మాట, వాళ్ళు ఎంత చిన్న గదిలోనే ఉండి జీవిస్తూ, చిన్న 2 పిల్లల్ని పెంచుతూ, సంఘాన్ని పెంచుతూ ముందుకి ఆ సేవకురాలు వస్తుందంటే మీరు ఎంతగా ముందుకు రావాలి. ఒకవేళ మా దగ్గర లక్షలు లేవండి, కోట్లు లేవండి అంటే నాకు తెలుసు, మనం అందరం అదే స్థితిలో ఉన్నాం. కానీ ఇవ్వగలిగింది ఇచ్చి దేవుడి దగ్గర, దేవా దీన్ని ఎక్కువ చెయ్యు అని నువ్వు పలకాల, సంఘం పలకాల, ప్రవచించాలి. విన్నది అలాగో కన్నది చెప్తుండాలి, అది గొప్ప సాక్షి. సంఘమే యేసు ప్రభుకి బలమైన సాక్ష్యం. నేను చెప్పాను ఫారినర్స్కి ఒక మాట, విదేశీయులకి ఒక మాట చెప్పాను, నువ్వెవరో తెలీదు, ఇండియాకి తెలీదు, భారతదేశం తెలీదు, ఎవరికి తెలీదు. చూసావా, నీ కొరకు సాక్ష్యం పలకడానికి ఏదైనా ఈ భూమి మీద నీకు బదులుగా నిలబడగలిగేది ఏదైనా ఉండగలదా అని అడిగాను. చెప్పు, నువ్వు యేసు ప్రభుకి సాక్షిగా ఉండగలిగింది ఏదైనా ఉండగలిగిందా నీ దగ్గర అంటే ఏంటి సార్ అని అన్నాడు. అది ఏయ్, నీ స్నేహం నా స్నేహం ఈ రోజు ఉండి పోతుంది.